అమ్మా న్యూస్ వరుస కథనాలను ఒకసారి నివ్వెరపోయినటువంటి అక్కసును వెలగక్కుతున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే జోగురామన్న తన అక్కసును మరొకసారి వెలగక్కారు. నిష్పక్షపాతంగా ఫోర్తెస్ట్ కన్నటువంటి మీడియాలో అమ్మా న్యూస్ ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ప్రజాదరణ పొందినటువంటి అమ్మా న్యూస్ పై మరొకసారి అక్కసు వెలగక్కారు. కేవలం తప్పులు ఎత్తి చూపించినందుకే తన యొక్క అక్రమాలు బయట పెడుతున్న నేపథ్యంలోనే ఇలాంటి చర్యలకు పాల్పడినట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ మనకు సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. సంస్థలో మనం చూసుకుంటే మీడియా సంస్థలో దాదాపు అంటే ఈ సమాజంలో మనం చూసుకుంటే ఫోర్త్ అంటే 4వ స్థానంలో మీడియా అనేది ఉంది. మీడియా అనేటువంటి వ్యవస్థలో ప్రధానంగా మనం చూసుకుంటే అమ్మా న్యూస్ అతి తొందరలో అతి తక్కువ సమయంలో కూడా ప్రజల ఆదరణలు ఇతర ప్రతిపక్ష విపక్ష అధికార పార్టీల అందరికీ సంబంధించినటువంటి వార్తలను సేకరిస్తూ వాస్తవాలను అవాస్తవాలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి అమ్మా న్యూస్ పై ఈరోజు ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జోగురామన్న ఆదిలాబాద్ కి సంబంధించి దాదాపు కూడా 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి నిరక్షర ధోరణి కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి పాలనకు సంబంధించి అమ్మా న్యూస్ రాసినటువంటి కథనాల నేపథ్యంలో ఆయన ఈ రోజు ఇచ్చినటువంటి నిజాలను ప్రశ్నించేటువంటి మీడియా సంస్థపై పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడము, ఈ విధంగా మీడియా గొంతును నలిమేటువంటి ప్రయత్నం చేస్తుంది. స్వచ్ఛందంగా మీడియా సంస్థలు మీడియా సంస్థలు చేస్తున్నటువంటి ఎన్నో వార్తలకు సంబంధించి ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రోజు అమ్మా న్యూస్ పై అంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులు, అధికారంలో ఉన్నటువంటి ఇటువంటి ఎమ్మెల్యేలు ప్రజల యొక్క సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేటువంటి మీడియా సంస్థలపై ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని స్పష్టంగా ఈ రోజు అమ్మా న్యూస్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అమ్మా న్యూస్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అమ్మా న్యూస్ పై ఆయన స్వతహాగా ఫిర్యాదు చేసినటువంటి జోగురామన్న తనయుడు ఈరోజు వెళ్లి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. తన చేస్తున్నటువంటి అక్రమాలను, అవినీతి ఆరోపణలు, ఆయన చేస్తున్నటువంటి జోగురామన్న చేస్తున్నటువంటి అక్రమ దందాలు, అక్రమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలను అమ్మా న్యూస్ ఎక్కడ బయటపెడుతుంది అన్నటువంటి ఊహాగానాలతో ఆయన చేస్తున్నటువంటి అనేక వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలను అమ్మా న్యూస్ బయటపెడుతున్నటువంటి నేపథ్యంలోనే జోగురామన్న ఈ విధంగా అమ్మా న్యూస్ ను ఎక్కడ ఎదగకుండా, ప్రజల దృష్టికి ఎదగకుండా, ప్రజా సమస్యలు సేకరించకుండా ఆపివేసేందుకు, అణిచివేసేందుకు జోగురామన్న ఈ రోజు ప్రయత్నించాలని స్పష్టంగా తెలుస్తుంది. మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో అమ్మా న్యూస్ ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల భవిష్యత్తు కోసం అమ్మా న్యూస్ అనుక్షణం కూడా పోరాటం చేస్తా ఉంది. అంతేకాకుండా ప్రజా సమస్యలను సేకరించేటువంటి పనిలో ప్రతినిత్యం కూడా ప్రజల దృష్టికి వెళ్తూ అమ్మా న్యూస్ అనేక వార్తలను సేకరిస్తా ఉంది. అంతేకాకుండా మనం చూస్తే ప్రతి ప్రాంతాలకు వెళ్లి అమ్మా న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మూలకు, ప్రతి గడపకు కూడా వెళ్తూ అమ్మా న్యూస్ నిజాలను సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అటువంటి అమ్మా న్యూస్ ను అధికార పార్టీ ఒక ఎమ్మెల్యే అధికార బలంతో, అధికార దుర్వినియోగంతో ఈ రోజు అమ్మా న్యూస్ పై చేస్తున్నటువంటి యొక్క ఫిర్యాదుకు ఎక్కడా కూడా భయపడేది లేదు. ఇటువంటి ఎన్ని వచ్చినా కూడా అమ్మా న్యూస్ ముందుకు వెళ్తూనే ఉంటుంది. ప్రజలకు సంబంధించినటువంటి వార్తలను సేకరిస్తూనే ఉంటుంది. ప్రజల సమస్యలని అనునిత్యం కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా ఉంటుంది, ప్రతిపక్షాల దృష్టికి తీసుకెళ్తా ఉంటుంది, విపక్షాల దృష్టికి తీసుకెళ్లేటువంటి దిశగా అమ్మా న్యూస్ ఎప్పటికీ ఉంటుంది అంటూ కూడా యాజమాన్యం చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా యాజమాన్యం ఎప్పుడు కూడా సానుకూలంగా స్పందిస్తుంది. చట్టపరంగా ఎటువంటి చర్యలు చేపట్టాలో అటువంటి చర్యలకు సిద్ధమంటుంది మేనేజ్మెంట్ కూడా. అమ్మా న్యూస్ పై ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా, ఏం చేసినప్పటికీ కూడా అమ్మా న్యూస్ నిజాలు ఆగవంటూ కూడా స్పష్టంగా చేస్తున్నట్లు పరిస్థితి కనబడతా ఉన్నాయి. మనకు ఎంతో మంది నేతలు, విద్యార్థులకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. మనకు విద్యార్థి జేఏసీల నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, పిఎస్పీ నుంచి కావచ్చు, మనకు వైసీపీ నుంచి కావచ్చు, అనేక పార్టీల నుంచి కూడా అమ్మా న్యూస్ కు మద్దతు ఉంది. ఏ పార్టీలకు అతీతంగా కాకుండా, ఏ పార్టీకి తొత్తుగా కాకుండా అమ్మా న్యూస్ నిరక్షరతో ప్రతినిత్యం కూడా అన్ని పార్టీలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో, ప్రతి ఒక్కరికి నిజాలను జోడివేసేటువంటి ప్రయత్నంలో పూర్తి స్థాయిలో కూడా అమ్మా న్యూస్ పనిచేస్తున్న నేపథ్యంలో జోగురామన్న ఈ రోజు చేసినటువంటి ఈ నిరక్షర ధోరణకు ఖచ్చితంగా కూడా తొందరలోనే ప్రజలు చెక్కుపెట్టేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రతిపక్షాలను ఎక్కడ అధికారంలో ఉన్నటువంటి నాయకులు ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తే జోగురామన్న చేసినటువంటి ఇటువంటి చర్యలకు సంబంధించి గతంలో జోగురామన్నపై ఇతర మీడియా సంస్థలు కూడా, ప్రభుత్వ అనుసంధానంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు కూడా రాసినటువంటి కథనాలు ఉన్నాయి. కానీ అమ్మా న్యూస్ రాసినటువంటి కథనాలకు మాత్రమే ఈ రోజు జోగురామన్న తనయుడు కలిసి ఒక రౌండ్ అప్ గేమ్ ని ప్లాన్ చేసుకొని మరి ఇటువంటి చర్యలకు చేపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి.
న్యాయ వ్యవస్థ అమ్మా న్యూస్ తోడ ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ మన అమ్మా న్యూస్ పై జరుగుతున్నటువంటి ఇటువంటి అక్రమ ఆరోపణలకు సంబంధించి అమ్మా న్యూస్ ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందంటూ కూడా మేనేజ్మెంట్ చెప్తా ఉంది. సమస్యలను ఎతికి మరి ప్రజల సమస్యలను ఎతికి వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నటువంటి సంస్థ అమ్మా న్యూస్. అట్లాంటి అమ్మా న్యూస్ పై ఇటువంటి చర్యలకు చేపడుతున్నటువంటి జోగురామన్నపై ఇక అమ్మా న్యూస్ మేనేజ్మెంట్ తో పాటుగా ప్రజలు కూడా తీవ్ర వ్యతిరేకం వ్యక్తం చేస్తా ఉన్నారు. రేపు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అమ్మా న్యూస్ కి సంబంధించినటువంటి కథనాలను ఆపేందుకు చేసిన ప్రయత్నానికి లీడర్లందరూ కూడా మద్దతు తెలిపేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఇంత రాత్రి అయినప్పటికీ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు అమ్మా న్యూస్ కు మద్దతు తెలుపుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అంటే జోగురామన్న రైట్. ఒకటి ఇంకోటి ప్రణయ్, అంటే అమ్మా న్యూస్ ఇదివరకు చాలా ప్రజా సమస్యలపై కానీ ప్రభుత్వం ఉన్నటువంటి లొసులు కానీ చూపించే ప్రయత్నం చాలా ఇట్లకి అమ్మా న్యూస్కి కథనాలకి స్పందించి పరిష్కారం దొరికినటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎంతోమందికి న్యాయం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి అలాంటి జోగురామన్న విషయంలోనే ఎందుకు అలాంటి ఒక అక్కసు వెలగక్కుతున్నారని, అంటే ఆయన సమస్యల్ని ఎక్కడ బహిర్గతం చేస్తుందో, భవిష్యత్తులో తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం ఎక్కడ దెబ్బతీస్తుందన్నటువంటి ఒక అభద్రతా భావానికి లోనయ్యే ఈరోజు ఈ చర్యలకు పాల్పడారనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, ఇక్కడ ఆయన రాజకీయ భవిష్యత్తు చెక్కు పడుతుంది అన్నటువంటి ఆలోచనతోనే కేవలం ఈ రోజు ఆయన భవిష్యత్తు ఇక్కడ అధ్వంతరంగా రాజకీయ జీవితం ఆగిపోతుందో అన్నటువంటి ఆలోచనతోనే, ఒక భయంతోనే ఈ రోజు జోగురామన్న ఇటువంటి చర్యలు చేపట్టాడు, ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడని స్పష్టంగా తెలుస్తుంది. తన రాజకీయ వారసత్వంగా సంబంధించి తన కొడుకును తానే రాజకీయ రంగం అక్కడ బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి గత కొంతకాలంగా కూడా ఆదిలాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, గత 4 టర్ముల నుంచి కూడా జోగురామన్న ఇక్కడ పాలిస్తున్నటువంటి ప్రజలకు ఎటువంటి సమస్యలు నెరవేరట్లేదు, ఎటువంటి సమస్యలకు ఫుల్ స్టాప్ రావట్లేదు, ఎటువంటి సమస్యలు నెరవేరట్లేదు అన్నటువంటి ఆలోచనతో కంది శ్రీనివాస్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అనునిత్యం కూడా ప్రజల బాటలో ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే ఆయన ఛానల్, ఆయన సంస్థ అన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ రోజు అమ్మా న్యూస్ పై ఇటువంటి చర్యలకు పాల్పడ్డటువంటి జోగురామన్న ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు అన్నట్టుగా ఇంత ముందుకు మనం చేసినటువంటి అనేక కార్యక్రమాలు, అనేక ప్రోగ్రామ్స్, అనేక సమస్యలకు సంబంధించి అమ్మా న్యూస్ లేవనెత్తిన తర్వాత అనేక సమస్యలకు పులి స్టాప్ పడింది, అనేక సమస్యలకు సర్దుబాటు జరిగింది. మొన్నటికి మొన్న మనం చూసుకుంటే దమ్మాయిగూడలో అమ్మా న్యూస్ చేసినటువంటి బస్తీ బాధల ప్రోగ్రామ్ లో చేసినటువంటి ఒక కార్యక్రమానికి, దమ్మాయిగూడ చౌరస్తాలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి వెంటనే ఉదయం అంటే కేటీఆర్ కూడా స్పందిస్తూ 250 కోట్లు ప్రకటించి డంపింగ్ అని ఎత్తివేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ప్రభుత్వ ధోరణిలో కూడా మన అమ్మా న్యూస్ అనేది ముందుకు వెళ్తా ఉంది, ప్రభుత్వం చూస్తా ఉంది, అనేక సమస్యల్ని మనం అమ్మా న్యూస్ బయటికి తీసుకొస్తా ఉంది, ప్రజల దగ్గర ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వానికి చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అటువంటి నేపథ్యంలోనే అమ్మా న్యూస్ కి సంబంధించినటువంటి వార్తలను ఆపేసేందుకు ప్రయత్నంగా భాగంగానే ఈరోజు జోగురామన్న ఇటువంటి చర్యలకు పాల్పడనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ ధోరణి అంటే ప్రభుత్వ వార్తలను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి చేసినటువంటి సంక్షేమాలను కూడా మనం చూపిస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా జోగురామన్న రాజకీయ భవిష్యత్ ఆగిపోతుంది అన్నటువంటి ఒక్కొక్క కారణంతో ఈ రోజు అమ్మా న్యూస్ పై చేసినటువంటి ఇటువంటి కుట్రపూరిత వివరానికి ఖచ్చితంగా కూడా నూకలు చెల్లేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. జోగురామన్న కొడుకు రాజకీయ భవిష్యత్తుకి ఎక్కడ అడ్డుకట్టబడుతుందో అన్నటువంటి నిరంకుశ ఆలోచనతోనే ఇటువంటి చర్యలకు పాల్పడాలని ఖచ్చితంగా తెలుస్తుంది రాజశేఖర్. ఇంకోటి బీఆర్ఎస్ చేపట్టినటువంటి ఆపరేషన్ 50కి సంబంధించి కూడా మొట్టమొదటిసారిగా మన అమ్మా న్యూస్లోనే మనం టెలికాస్ట్ చేస్తాం. భవితవ్యం ఏంటి ప్రశ్నార్థకరంగా మారుతుంది. తను కొంతమంది నేతలతో, పాతలో ఉన్నటువంటి టీడీపీ నేతలతో మళ్ళీ తన యొక్క స్నేహాన్ని పెంచిన ప్రయత్నం చేస్తున్నారు, తన రాజకీయ ఉనికిని కాపాడుకొని ఇలాంటి కథనాలు కూడా మనం ప్రసారం చేస్తాం గతంలో చూసుకుంటే. అంటే ఇవన్నీ కలగలిపి కేవలం ఒక అభద్రతా భావం ఏర్పడింది, ఎక్కడ నా సీటు మారిపోతుందో, తనకు సీటు వస్తుందో లేదనుకుంటే భయం కూడా ఏర్పడింది, అంటే బలం కూడా తగ్గిపోతుంది అన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే ఆ చర్యలకి కారణంగానే ఈరోజు ఇలాంటి కేసులకు ఉపక్రమించడం మనం కారణంగా అనుకోవచ్చు. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే జోగురామన్నకి సంబంధించి ఆల్రెడీ సీఎం కేసీఆర్ కూడా నిత్యం ఒక సర్వే నిర్వహిస్తూ ఉంటారు. సర్వేలో భాగంగా రీసెంట్ గా జోగురామన్న సీటు ఈసారి ఖచ్చితంగా రాదు అనేది స్పష్టంగా సీఎం కేసీఆర్ కూడా తెలిసిపోయింది. సీఎం కేసీఆర్ కూడా ఈ రోజు జోగురామన్న గెలిచేటువంటి పరిస్థితి లేదు అనేది స్పష్టంగా తెలుసు. అయితే అక్కడ వస్తున్నటువంటి నేతల ఎఫెక్ట్ కి జోగురామన్న సీటు పోయేటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి అభద్రతా భావంతో ఈ రోజు జోగురామన్న ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడనేది స్పష్టంగా తెలుస్తోంది. ఆపరేషన్ 50తో ఖచ్చితంగా
ఆయన అనేక మంది నేతలతో సంప్రదింపులు చేస్తా ఉన్నారు. ఇతర పార్టీలకు సంబంధించిన నేతలతో సంప్రదింపులు చేస్తా ఉన్నారు. అమ్మా న్యూస్ ఒకటే కాదు, ఇతర మీడియా సంస్థలు కూడా ఆయన జోగురామన్నపై కథనాలు రాసింది, కథనాలు చిత్రీకరించింది. అయినప్పటికీ వాటన్నిటిపై చర్యలు తీసుకున్నటువంటి జోగురామన్న కేవలం అమ్మా న్యూస్ పై తీసుకున్నారంటే కేవలం ఆయన రాజకీయ జీవితానికి ఎక్కడ పడుతుందో అన్నటువంటి అభద్రతా భావంతో, ఖచ్చితంగా అభద్ర భావంతో మాత్రమే ఈ రోజు అమ్మా న్యూస్ పై అమ్మా న్యూస్ కథనాలకు సంబంధించి ఈ రోజు అడ్డుకట్ట చేసేటువంటి ప్రయత్నం చేశాడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రేపొద్దున ఒకవేళ జోగురామన్న పార్టీని వీడేటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా కూడా ఆయన ఇటువంటి వార్తలకు స్పందించే మాట్లాడాలని మాత్రం స్పష్టంగా చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ ఈ రోజు జోగురామన్న క్రియేట్ చేశాడని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇంకా కేసీఆర్ దృష్టికి జోగురామన్న వ్యవహారాలను వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఆ భయాలన్నీ కూడా పట్టుకొని ఈ రోజు అమ్మా న్యూస్ పై ఇటువంటి చర్యలు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది రాజశేఖర్. అంతేకాకుండా జోగురామన్న కొడుకును రంగప్రవేశం చేసేందుకు ఖచ్చితంగా కూడా ఇటువంటి రాజకీయ భవిష్యత్తులో ఇంకొక టర్మ్ అయినా గెలిచేటువంటి జోగురామన్నకు సంబంధించి ఎక్కడ కంది శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి రైట్. ఇంకొకటి అంటే నిజం కోసం జనం కోసం మన ఒక స్లోగన్తో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలోనే అంటే తను ఒకవేళ వచ్చినటువంటి అభియోగాలకి స్పందించుంటే బాగుండేది అన్నటువంటి ఒక అంటే ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆయన మీడియాలో చూపిస్తున్నారు, దానికి సంబంధించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఒక చర్చలాగా పెట్టుంటే బాగుండేదని కూడా వినిపిస్తున్నటువంటి మాట. ఎస్, ఖచ్చితంగా ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణలకు ఆయన మీడియా సంస్థలతో ఒక మీడియా సమావేశం పెట్టుకొని అక్కడ మీడియా ప్రతినిధులు అడిగేటువంటి దానికి ఆయన సమాధానం చెప్తే దానికి ఖచ్చితంగా కూడా ఒక రూపు, ఒక రేపొద్దున ఆయన చెప్పుకోవడానికి కూడా ఒక సమాధానం. కానీ అటువంటి చర్యలు లేకుండా కేవలం అమ్మా న్యూస్ మాత్రమే నాపై అవాస్తవాలు ప్రచారిస్తుంది, కేవలం అమ్మా న్యూస్ మాత్రమే ఇటువంటి చర్యలు చేపడుతుంది అని మాత్రం ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఆయన ఖచ్చితంగా అభద్రతా భావంతో ఫీల్ అవుతున్నాడని స్పష్టంగా తెలుస్తుంది రాజశేఖర్. ఎందుకంటే ఆయన ఎక్కడ ఓటమి పాలవుతానో, నేను ఇక్కడ ప్రజల దగ్గర నెగిటివ్ అవుతానో అన్నటువంటి ఆలోచనలను క్లియర్ గా కూడా రైట్. ఇంకోటి అంటే మనం ఏదైతే వెళ్ళవలసినటువంటి రూట్లోనే కరెక్ట్గా వెళ్తున్నాం, ప్రజల యొక్క నానుడిగా పిల్లల యొక్క నాడిగా ప్రజల నుంచి ఒక నాడిగా అమ్మా న్యూస్ ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఆ కేసుకు సంబంధించినటువంటి అటు నుంచి స్పందన తెలియజేస్తే ఖచ్చితంగా మనం వెళ్ళవలసిన రూట్లోనే వెళ్తున్నాం, ఖచ్చితంగా ప్రజల పక్షాన వెళ్తున్నాం అనేది కూడా మనకి ఒక సక్సెస్గా దీన్ని చెప్పుకునే అవకాశం ఉంది అనుకుంటారు. 100% మనం సక్సెస్ అయ్యాం రాజశేఖర్. ఎందుకంటే ఈ రోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే 4 సార్లు ప్రాతినిధ్యం వహించారు, ఒకసారి మంత్రిగా వ్యవహరించినటువంటి ఒక నేత ఈ రోజు అమ్మా న్యూస్ పై ఒక కేసును బనాయించాడు, ఒక కేసును పెట్టి ఈ రోజు అమ్మా న్యూస్ వార్తలను ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అమ్మా న్యూస్ సక్సెస్ అయింది. ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్తుంది. ప్రజలు మనల్ని ఆదరిస్తా ఉన్నారు. రాబోయే రోజులలో ప్రజల దృష్టిలోకి మనము అమ్మా న్యూస్ అనేది వాళ్ళకి ఎల్లప్పుడూ తోడుంటుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అమ్మ అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఎంత అమ్మ అంటే ఎంత ప్రేమ ఉంటుందో అమ్మ న్యూస్ పై కూడా అంతే ప్రేమ ప్రజల్లో రాబోతా ఉంది. ప్రతి రాజకీయ నాయకుడు కూడా అమ్మా న్యూస్ ని చూస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం. ఎంతో మంది రాజకీయ నాయకులు, విద్యార్థులు, అనుభవజ్ఞులు, ఎంతో మంది పెద్దలు మన అమ్మా న్యూస్ ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. అమ్మా న్యూస్ లో జరుగుతున్నటువంటి కథనాలు, వాస్తవాలు, అవాస్తవాలు ప్రతిదీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి ఎంతో మందికి ఈ రోజు అమ్మా న్యూస్ సక్సెస్ అయింది. జోగురామన్న అనేటువంటి వ్యక్తి భయపడ్డాడు అంటే అమ్మా న్యూస్ 100% సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. రేపు పొద్దున కూడా మనం రాసేటువంటి ప్రతి వార్తకు ఏదో ఒక నాయకుడు గదిలొస్తాడనేది స్పష్టంగా తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా అమ్మా న్యూస్ ఎల్లప్పుడూ కూడా నిజాల్ని మాత్రమే రైట్. ఒకటి ప్రధానంగా ఈ కేసులో చూసుకుంటే దానికి సంబంధించి ఎవరెవరి మీద అంటే అమ్మా న్యూస్కి సంబంధించి ఎవరి మీద ప్రధానంగా అందులో మెన్షన్ చేస్తూ ఎవరెవరి పేర్లు అందులో ఉంటూ కేసు పెట్టినటువంటి సందర్భం ఉంది, దాని గురించి సమాచారం చెప్పండి ప్రవీణ్. రాజశేఖర్, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే అమ్మా న్యూస్ కి సంబంధించినటువంటి డైరెక్టర్లపై ప్రధానంగా కేసు బనాయించినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ అమ్మా న్యూస్ కి సంబంధించినటువంటి ఎవరైతే పనిచేస్తున్నారో వారికి సంబంధించినటువంటి వారిపై కేసులు బనాయించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా చూస్తే అమ్మా న్యూస్ సిఇఓతో పాటుగా అమ్మా న్యూస్ కి సంబంధించినటువంటి చైర్మన్ తో పాటుగా అమ్మా న్యూస్ డైరెక్టర్లపై కేసులు బనాయించినట్టుగా తెలుస్తోంది. దీంట్లో మెన్షన్ చేసినటువంటి ఆధారాల మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జోగురామన్న తనయుడు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఏ అంశాలపై కేసును ఫిర్యాదు చేశారు, దాంతో పాటుగా అమ్మా న్యూస్ మీడియా సంస్థలో ఎలాంటి వార్తలకు సంబంధించినటువంటి అభ్యూహాలు ఉన్నాయి అన్న దానిపైన కూడా న్యాయపూర్వకంగా కూడా యాజమాన్యం ముందుకు వెళ్లి పోరాడతామంటూ కూడా చెప్తా ఉంది. రాజకీయంగా కాకుండా ఇటు ప్రజల పక్షాన ఉన్నటువంటి మీడియా సంస్థపై ఇటువంటి
రైట్. ఇంకోటి అంటే ఈ కేసుకు సంబంధించి ఏదైతే జోగురామన్న పెట్టేటువంటి కేసుకు సంబంధించి మిగతా మీడియా ఎలాంటి సంఘీభావం తెలుపుతున్న ఎలాంటి సపోర్టు ఇచ్చే అవకాశం ఉంది? మీడియా మీడియా నుంచి అదేవిధంగా రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తా ఉంది. ఆదిలాబాద్ లో జోగురామన్న తీరుపై జర్నలిస్టు సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. వార్తా కథనాలపై పోలీసులు నోటీసులు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు ఎదుర్పడతా ఉన్నాయి. రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలోనే ఇది ఆ అరుదైనటువంటి ఘటన అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. జర్నలిస్టులు అందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. అమ్మా న్యూస్ కి సంబంధించి జోగురామన్న తీరుకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఆదిలాబాద్ లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు ఉదయం మన అమ్మా న్యూస్ కి సంబంధించినటువంటి రిపోర్టర్స్ అందరూ కూడా మన పెద్ద ఎత్తున కూడా మద్దతు తెలిపేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాంతో పాటుగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ యూనియన్లు కూడా అమ్మా న్యూస్ కు మద్దతు తెలిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అమ్మా న్యూస్ వాస్తవాలను మాత్రమే రాస్తా ఉంది. అవాస్తవాలను కాకుండా ఎటువంటి ఏ రాజకీయ నాయకుడికి తొత్తుగా మారి అమ్మా న్యూస్ వార్తలు రాయట్లేదు. కేవలం ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పక్షాన ప్రభుత్వం చేసిన తీరు పట్ల ప్రతిపక్ష ధోరణిని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఎటువంటి రాజకీయ ఆలోచనలతో అమ్మా న్యూస్ పనిచేయట్లేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం. వీటికి ఖచ్చితంగా కూడా మద్దతు లభించేటువంటి అవకాశాలు అయితే 100% కనబడతా ఉన్నాయి. అశోక్.